సంక్షిప్తంగా చెప్పమన్నారు కనుక చొక్కా రామయ్య గారు చెప్పినటువంటి విషయాలు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఒక విషయం మాత్రం మళ్ళీ చెప్పాల్సి వస్తుందేమో, అది విద్యావంతుల వేదిక పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యావంతుల పాత్ర ఎటువంటి పాత్ర అనే దాని మీద మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ చర్చించాల్సిన అవసరం ఉంది అనుకుంటాను. ఎంచేతంటే నా దృష్టిలో అటువంటి ఉద్యమం, ఇటువంటి సంస్థ ఉద్యమాన్ని ఒక తోవలో నడపడము, ఆ విద్యావంతుల పాత్ర అనేది ఎంత ఘనమైన పాత్రనో మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. విద్యావంతుల వేదిక తీసుకొచ్చినటువంటి రచనలు చదివి తెలంగాణ ఎందుకులే అన్నటువంటి వాళ్ళు కూడా ఆ రచనలు చదివి అవును నిజమే తెలంగాణ కావాలి అని అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో ఉన్నారు. అంచేత అవన్నీ కూడా మళ్ళీ నా దృష్టిలో ఒక వాల్యూమ్గా తీసుకొచ్చి తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రాష్ట్ర సాధన పైన ఒక విశ్లేషణ, ఒక చరిత్ర రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాష్ట్రం సాధించిన తర్వాత చేయాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు మనం ఇచ్చిన ఆ నినాదంలోనే ఉంది, ప్రజాస్వామ్యం కొరకు పాలనలో భాగం, పైసలో భాగం అనేది. అది అన్నింటినీ కూడా నిజంగా ఒక రకంగా క్లుప్తంగా చెప్తుంది. అందరికీ ఉన్నటువంటి ఒక ఆశ, నాలాంటి దానికి ఉన్నటువంటి ఒక ఆశ ఏంటి అంటే, తెలంగాణ వచ్చింది, ఇప్పుడు రాజకీయ సంస్కృతి అనేది కొంత మారుతుంది అనేటువంటి ఆశ. ఈ రాజకీయ సంస్కృతి నాయకులను దేవుళ్ళని చేసి వాళ్ళకు పూజలు చేసేటువంటి సంస్కృతి కాకుండా ఒక ప్రజాస్వామ్య సంస్కృతిగా మారుతుంది అనేటువంటి ఆశ. దాంట్లో విద్యావంతుల వేదిక పాత్ర చాలా పెద్దది, చేయాల్సినటువంటి పని అని అనుకుంటాను. అది అట్లా జరగాలి అని అంటే విద్య అనేది ఎంత ముఖ్యమవుతుందో విద్యావంతుల వేదికకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి మత సంస్కృతి, ఈ మత సంస్కృతి అనేది చాలా భయంకరంగా తయారైంది. అంతేకాకుండా శాస్త్రజ్ఞులు అని అనుకునే వాళ్ళు కూడా ఒక రకంగా మూఢనమ్మకాలతో ఆ తోవలోనే పోతున్నారు. కనుక విద్యావంతుల వేదిక పాత్ర మరింత పెద్దది, మరింత కష్టమైనది అని నేను అనుకుంటాను. ఈ మత సంస్కృతిని, మూఢనమ్మకాలను పోగొట్టి ఒక సైంటిఫిక్ దృక్పథం, శాస్త్రీయ దృక్పథము అనేది ఎట్లా వస్తుంది అనేది ఆలోచించాలి. దాని కొరకు మనము కొత్త విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకురావాలి అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత, చేపట్టాల్సినటువంటి పనులు అందరినీ కూడా దాంట్లో కూడగట్టుకొని చాలా విమర్శనాత్మకంగా విద్యా వ్యవస్థను, సామాజిక వ్యవస్థను అన్నింటినీ కూడా పరిశీలించి ఏ విధంగా మనం ఒక ప్రజాస్వామ్య తోవలో వెళ్ళగలుగుతాము అనేది ఆ బాధ్యత కూడా విద్యావంతుల వేదిక పైన ఉంది. అయితే విద్యావంతుల వేదిక అనంటే ఆ వేదికలో ఉన్నటువంటి మెజారిటీ పురుషులపైనే కాదు, అందరిపైన ఉంది. దీంట్లో స్త్రీల పాత్ర నా దృష్టిలో మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను మత సంస్కృతి గురించి చెప్పాలి అంటే చాలా చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ దాని నుంచి విముక్తి పొందాలి అని అంటే స్త్రీల పాత్ర, అందరి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పాత్రను అందరం కలిసి నిర్వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను, తెలంగాణ అంటే మనం అనుకున్నటువంటి తెలంగాణ రావాలి అని అందరినీ కోరుతూ మా వంతు పాత్ర స్త్రీలందరూ కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ హామీ ఇస్తూ ధన్యవాదాలు.